गोशामहल के बीजेपी रुकने असेंबली राजा सिंह ने तेलंगाना हाई कोर्ट की जानिब से हुसैन सागर में पीओपी गणेश मूर्तियों के विसर्जन पर रोक लगा देने पर तेलंगाना हुकूमत पर नाराजगी का इजहार किया है। बीजेपी रहनुमा राजा सिंह ने एक बयान जारी करते हुए गुज़िश्ता रोज हाई कोर्ट की जानिब से पीओपी गणेश मूर्तियों के हुसैन सागर में विसर्जन पर पाबंदी लगाने से मुताल्लिक़ सुनाए गए फैसले को लेकर हुकूमत तेलंगाना पर निशाना साधा। उन्होंने हाई कोर्ट की जानिब से पाबंदी लगाने के बाद हुकूमत तेलंगाना की जानिब से इस सिलसिले में किए गए इंतजामात से वाकिफ करवाने पर जोर दिया है। उन्होंने कहा है कि हुकूमत की जानिब से कोई मुनासिब इक़दाम नहीं किए गए हैं, जबकि हुकूमत को इस खुसूस में ठोस कदम उठाना चाहिए। रियासती असेंबली में वज़ीर आला KCR की जानिब से हुसैन सागर के पानी को पीने के काबिल बनाने के वादे की याद दहानी करवाते हुए राजा सिंह ने CM KCR से पूछा है कि उन्होंने अभी तक अपने वादे पर क्यों अमल नहीं किया। హిందువులకి వ్యతిరేకంగా తెలంగాణ గవర్నమెంట్ 2014లో ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది మన తెలంగాణలో, TRS గవర్నమెంట్. 2014 నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, హిందువులపైన ఎంత దౌర్జన్యం ఈ గవర్నమెంట్ చేసింది, దానికి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి అదే టైంలో పొల్యూటెడ్ కల్తీ మొత్తం మురికి నీళ్ళు కలుస్తుంది, చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ వాటర్ దాంట్లో కలుస్తుంది. అప్పుడు ఏం కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్లోనే గణేష్ విగ్రహాలు విసర్జన కార్యక్రమం జరుగుతుంది యథావిధంగా, చాలా వైభవంగా. అంటే మహారాష్ట్ర తర్వాత ఒక మంచి పేరు వస్తుందంటే మన తెలంగాణకి ఈ గణేష్ పండగకి. కానీ కొంతమంది పిటిషన్లు వేసినారు హైకోర్టులో, మొత్తం ట్యాంక్ బండ్ వాటర్ పొల్యూటెడ్ అవుతుంది ఈ పిఓపి గణేష్ వల్ల, ఈ విగ్రహాల వల్ల అని కొంతమంది పిటిషన్ వేసినారు. దానికి సరైన ఆర్గ్యుమెంట్ చేయలేని గవర్నమెంట్ నుంచి ఒక అడ్వకేట్ ఉంటారు కదా, సరైన ఆర్గ్యుమెంట్ చేయలేదు. దానివల్ల అగ్నిష్గా ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఈ గణేష్ ఫెస్టివల్గా అగ్నిష్గా ఒక ఆర్డర్ ఇచ్చింది, ట్యాంక్ బండ్లో పిఓపి గణేష్ వేయకూడదు, విసర్జన కార్యక్రమం జరగవద్దు, దానివల్ల పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని. నేను ఇవాళ గవర్నమెంట్కి కొన్ని పాయింట్ అడగాలి అని అనుకుంటున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కార్యక్రమం జరుగుతుంది? చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ ఆ గలీజ్ వాటరు ట్యాంక్ బండ్లో కలుస్తలేదా? చుట్టుపక్కల ఉన్న బస్తీలు నాలా వాటర్, మురికి నీళ్ళు వాటర్ ట్యాంక్ బండ్లో కలుస్తలేదా? ముఖ్యమంత్రి గారు మీరే అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు, ట్యాంక్ బండ్ వాటర్ని నేను కొబ్బరి నీళ్ళు నింపుతా, స్నానం చేసే ఆ విధంగా నేను చేస్తా, తాగే ఆ విధంగా వాటర్ని నేను క్లీన్ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 9 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా మీ అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ వాటర్ పైన ట్యాంక్ బండ్ పైన మీ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు గణేష్ పండుగ వచ్చింది, దాదాపు ఈ నిమజ్జనంకి అందరు కూడా రెడీ అయిపోయినారు. ఇట్లాంటి సమయంలో హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, దానికి మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు జడ్జి గారికి ఇవాళ నేను అడుగుతున్నా. మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేస్తుంది? వాళ్ళకి తెలియదా ఈ వాటరే మొత్తం కల్తీ ఉందని? ఆ రిపోర్ట్ మీరు మేజిస్ట్రేట్ గారు ముందు ఎందుకు పెట్టలే నేను అడుగుతున్నా. ఇవాళ ఆ రిపోర్ట్ మీరు పెడితే మేజిస్ట్రేట్ గారు కూడా అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ కల్తీ వాటరు, గలీజ్ వాటరు, పొల్యూటెడ్ వాటరు, దాంట్లో విగ్రహాలు వేస్తున్నారు, దానికి తప్పేముంది అని మేజిస్ట్రేట్ గారు కూడా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండే, అప్పుడే ఒక జియో వాళ్ళు రిలీజ్ చేసినారు, ఈ పిఓపి గణేష్ విగ్రహాల వల్ల వాటర్ పొల్యూటెడ్ కాదు, 6 నెలల వరకు ఈ పిఓపి నుంచి గణేష్ ఇది అరగదు వాటర్లో వేస్తేని. అప్పుడు గవర్నమెంటే ఒక జియో రిలీజ్ చేసింది. మీకు చేత కాదా ఆ జియో చూడడానికి? మీకు చేత కాదా ఆ జియో మీరు మేజిస్ట్రేట్ ముందు ఎందుకు పెట్టలే నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ వేల సంఖ్యలో దాదాపు లక్షలు దాంట్లో గణేష్ విగ్రహాలు ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో కూర్చొని పెట్టినారు. మన విసర్జనం కార్యక్రమం చాలా వైభవంగా చేయాలని ఆల్రెడీ డిసైడెడ్. దానికి హైకోర్టు ఆర్డర్ ఏ విధంగా వస్తే మీ ప్లానింగ్ ఏంది? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు
అది ప్రజల ముందు పెట్టాలి. ఎట్టి పరిస్థితిలో యథావిధిగా ఏ విధంగా జరుగుతుంది ప్రతి సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా అదే విధంగా గణేష్ విసర్జన కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా దానికి పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా అడ్డొస్తే, ఏదైనా ప్రాబ్లం అయితే దానికి గవర్నమెంటే బాధ్యతుడు. टॉप सिलेक्शन कंप्यूटर्स सेल्स एंड सर्विसेज। टेक्नोलॉजी के इस दौर में शहर हैदराबाद का एक ही वाहिद भरोसा टॉप सिलेक्शन कंप्यूटर्स। हमारे यहाँ आपको मिल जाएंगे ब्रांडेड रिफर्बिश्ड डेस्कटॉप्स एंड लैपटॉप्स from top quality trusted brands like Dell, HP, Lenovo, etc. with latest generation of processors like Core i3, i5 और i7 में अवेलेबल है। चाहे वो कॉर्पोरेट ऑफिस, स्कूल्स, कॉलेजेस और हॉस्पिटल यूज के लिए बल्क क्वांटिटी हो या फिर आपके पर्सनल यूज के लिए सिंगल क्वांटिटी, हमारे यहाँ आपको सब मिल जाएगा। हम एट अ टाइम 100 to 500 क्वांटिटी ऑफ यूनिट्स प्रोवाइड कर सकते हैं एट होलसेल प्राइस। और इसके साथ टॉप सिलेक्शन कंप्यूटर्स में आपको रिपेयरिंग सर्विसेज भी दस्तयाब है। चाहे वो आपका डैमेज डेस्कटॉप हो या लैपटॉप, हमारे एक्सपर्ट टेक्नीशियंस आपको हर तरह की रिपेयरिंग प्रोवाइड करते हैं, फ्रॉम हार्डवेयर टू सॉफ्टवेयर, फ्रॉम चिप लेवल रिपेयरिंग टू फैब्रिकेशन। इसके अलावा टॉप सिलेक्शन कंप्यूटर्स में आपको सीसीटीवी कैमरास भी मिल जाएंगे जो कि HD क्लैरिटी विद कंप्लीट पैकेज में अवेलेबल है, ताकि आप अपने आसपास के सराउंडिंग्स को सेफ एंड सिक्योर कर सके और इस सिटी को क्राइम फ्री रखने में अपना कंट्रीब्यूशन दे सके। हमारे पास सीसीटीवी कैमरा के माहिर टेक्नीशियंस की निगरानी में बेस्ट सर्विस अवेलेबल है। हम 15 ईयर्स से 3 लाख प्लस कस्टमर्स को हमारी सर्विस प्रोवाइड कर चुके हैं एंड दे आर हैप्पीली सेटिस्फाइड। तो आज ही चले आइए टॉप सिलेक्शन कंप्यूटर्स एट विजयनगर कॉलोनी बिसाइड रेयान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली माजिद, सेल नंबर 9849715954।